Hello everyone, this is day 36 weight loss workout with me. సో మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఆల్రెడీ నేను 35 డేస్ వర్కౌట్ పైన అప్డేట్ చేశాను. సో మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక మీరు మండే డే 1 స్టార్ట్ చేస్తే మళ్ళీ అదే వర్కౌట్ని వెడ్నెస్డే రిపీట్ చేయండి. ఇలా ఆల్టర్నేట్ డేస్ రిపీట్ చేస్తూ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీ వర్కౌట్ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్లా ఒక 3 to 4 వీక్స్ ప్రాక్టీస్ చేశాక అప్పుడు రెగ్యులర్గా మీరు డే 1 డే 2 డే 3 అట్లా చేస్తూ సండే రెస్ట్ తీసుకొని మీరు వర్కౌట్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇంక లేట్ చేయకుండా మనం వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో దీంట్లో మనకి 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ వార్మప్ ఉంటుంది, సెకండ్ కేటగిరీ మెయిన్ వర్కౌట్ ఉంటుంది, థర్డ్ కేటగిరీ కూల్ డౌన్ స్ట్రెచెస్ ఉంటాయి. సో స్టార్టింగ్ విత్ నెక్ రొటేషన్. సో మీరు ఎప్పుడైనా కూడా వార్మప్ చేసేటప్పుడు మీ హ్యాండ్స్ని ఇట్లా హిప్ దగ్గర ప్లేస్ చేసుకొని మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకొని స్లోగా స్టార్ట్ చేయండి. ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్. స్టార్ట్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12. Next, arm swings. Start. Each hand 12 repetitions. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. నెక్స్ట్ హిప్ రొటేషన్, లెగ్ స్వింగ్స్. సో మీరు కనుక బిగినర్ అయి ఉంటే ఇట్లా వాల్ కానీ డోర్ కానీ సపోర్ట్ తీసుకొని మీరు ఏదైతే లెగ్ని స్వింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లెగ్ని 90 degrees లిఫ్ట్ చేసి హిప్ని మూవ్ చేయాలి. ఇక్కడ నీస్ని మూవ్ చేయకూడదు, హిప్ని మూవ్ చేయాలి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్. ఇన్ కేస్ మీరు 90 degrees లిఫ్ట్ చేసి చేయలేకపోతే కనుక కొంచెం ఇట్లా 45 degrees పెట్టుకొని కూడా చేయొచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నెక్స్ట్ మన వార్మప్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం చేయబోయే వర్కౌట్ ఏంటంటే చైర్ స్క్వాట్స్. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ చైర్ స్క్వాట్స్ చేసాము. సో మళ్ళీ మనం వర్కౌట్స్ని రిపీట్ చేస్తూ ఉంటేనే మన వర్కౌట్ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో 12 రెపిటేషన్స్ చేస్తున్నాం. సో చైర్ స్క్వాట్స్ చేసేటప్పుడు మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పొజిషన్. స్క్వాట్స్ ఎప్పుడు కూడా పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకొని, లేదంటే ఈ చైర్ లెగ్స్ ఉన్నాయి కదా, చైర్ లెగ్స్కి ప్యారల్గా ప్లేస్ చేసుకొని మీరు జస్ట్ మీ అప్పర్ బాడీని ఇలా కిందకి డ్రాప్ చేసినప్పుడు 45 degrees మెయింటైన్ చేయాలి. హెడ్ ఇట్లా కిందకి బెండ్ చేయొద్దు. ఈ అప్పర్ బాడీకి స్ట్రైట్గా ఉంచండి.
నెక్స్ట్ ఇట్లా కిందకి వెనక్కి షూట్ చేసినప్పుడు మీ గ్లూట్స్ని ఈ నీస్ అనేవి ఈ థమ్ ఫింగర్ దాటి వెళ్ళకూడదు, అంటే ఇట్లా ఎదరికి వెళ్ళకూడదు, ఇట్లా వెనక్కి రావాలి అట్లా. సో మీరు అలాగా మీ గ్లూట్స్ని మీ చైర్కి టచ్ చేసి పైకి లిఫ్ట్ అవ్వాలి. పొజిషన్ చాలా ఇంపార్టెంట్. స్టార్ట్. 1 2. ఇన్ కేస్ మీ గ్లూట్స్ని చైర్కి టచ్ చేయలేకపోతే స్లోగా 3. మీ అప్పర్ బాడీ 45 degrees ఉండాలి. 4 5 6 7 8 9 10 11 12. సో ఇట్లా కిందకి డ్రాప్ అయినప్పుడు ఈ నీస్ అనేవి మీరు కిందకి డ్రాప్ అయినప్పుడు మీ కళ్ళతో చూస్తే మీ థమ్ ఫింగర్ మీకు కనిపించాలి. ఓకే, సో ఒక సెట్ కంప్లీట్ అయింది, 12 repetitions. కొంచెం వాటర్ సిప్ చేయండి. వాటర్ సిప్ చేసి అటు ఇటు వాక్ చేయండి. సో ఫస్ట్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక 45 seconds to 60 seconds బ్రేక్ తీసుకోండి. లేదా మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంటే 30 seconds బ్రేక్ తీసుకోండి. సో మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే కనుక మీరు 12 repetitions చేశాను కదా నేను, ఈచ్ వేరియేషన్లో 2 sets చేస్తాను, మీరు 3 sets చేసుకోండి. సో ఇది ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మనం డైరెక్ట్గా మీరు బిగినర్ అయి ఉంటే డైరెక్ట్గా స్క్వాట్స్ చేస్తే మీకు లెగ్ పెయిన్స్ ఎక్కువ వచ్చేస్తాయి. సో దానివల్ల మీరు లోయర్ బాడీ చేయడం స్కిప్ చేస్తారు ఎక్సర్సైజ్. సో అందువల్ల ఇది ప్రోగ్రెషన్ అనమాట. ఫస్ట్ ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేసాం, 45 degrees వాల్ స్క్వాట్ చేసాం, 90 degree వాల్ స్క్వాట్ చేసాం, ఇప్పుడు చైర్ స్క్వాట్ చేస్తున్నాం. సో ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తేనే మీ స్క్వాట్ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో స్టార్టింగ్ విత్ సెకండ్ వేరియేషన్, చైర్ స్క్వాట్స్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మన ఫస్ట్ వేరియేషన్లో 2 sets కంప్లీట్ అయినాయి చైర్ స్క్వాట్స్. సో మళ్ళీ బ్రేక్ తీసుకోండి. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక 45 to 60 seconds బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. అటు ఇటు వాక్ చేయండి, వాటర్ సిప్ చేయండి. సో ఎక్సర్సైజ్కి మధ్య మీరు అటు ఇటు వాకింగ్ చేయటం వల్ల మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. లైట్గా వాటర్ సిప్ చేయండి, ఒక 50 ml అట్లా. సో ఇట్లా వాటర్ సిప్ చేయటం వల్ల మీ బాడీ హైడ్రేటెడ్గా ఉంటే మీకు మజిల్స్ అవి పట్టేయకుండా ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా కూడా వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు వామప్ స్కిప్ చేయకూడదు, ఖచ్చితంగా వామప్ చేసి చేయాలి. ఇన్ కేస్ ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీకు నీ పెయిన్స్ కనుక వస్తుంటే ఆ నీ మీద పడుతుంటే కనుక మీరు ఎయిదర్ మీ పొజిషన్ అయినా రాంగ్ చేస్తూ ఉండాలి, లేదంటే మీకు ఏదైనా వైటమిన్ డి డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ ఇలాంటివి ఉంటే కూడా మీకు ఇట్లా పెయిన్స్ వస్తాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ అప్పర్ బ్యాక్. సో ఈ ఎక్సర్సైజ్ కూడా మనం ప్రీవియస్గా చేసిందే. సో ఏం లేదు, సేమ్ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకొని మీ అప్పర్ బాడీని 45 degrees బెండ్ చేసి, మీ దగ్గర డంబుల్స్ లేకపోతే కనుక డంబుల్స్ ప్లేస్లో వాటర్ బాటిల్ని రీప్లేస్ చేసుకొని చేయొచ్చు. డంబుల్స్ బదులు వాటర్ బాటిల్ని యూజ్ చేయండి. సో ఇట్లా ఉండి స్లోగా డంబుల్స్ ఇట్లా ఎదరికి
మూవ్ చేయండి 1. ఇలా చేయటం వల్ల మీకు ఈ లాట్స్ అనేది ట్రైన్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ కష్టంగా అనిపిస్తే ఇట్లా ఈ పొజిషన్లో చేయటం, మీరు ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకొని ఓకే మీ గ్లూట్స్ని వాల్కి టచ్ చేసి, సో అప్పర్ బాడీని 45 degrees ఇట్లా బెండ్ చేసి, ఎలా బెండ్ చేయకూడదు, ఇట్లా లాక్ చేసి బెండ్ చేయాలి. బెండ్ చేసి డంబుల్స్ని స్లోగా 1, 2, 3, 4, 5. సో ఇట్లా పైకి లిఫ్ట్ చేసినప్పుడు చెస్ట్ కిందకి తెచ్చుకోండి. 6, 7, 8, 9, 10, 11, 12. హెడ్ స్ట్రైట్గా పెట్టుకోండి. సో 12 రెపిటేషన్స్ కంప్లీట్ అయినాయి. సెకండ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్లో 12 రెపిటేషన్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు బ్రేక్ తీసుకొని అటు ఇటు వాక్ చేయండి. దాహం వేస్తే లైట్గా వాటర్ సిప్ చేయండి. సో నేను 30 seconds బ్రేక్ తీసుకుంటున్నాను సెట్కి మధ్య. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక 45 to 60 seconds బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతుంటాను. ఇన్ కేస్ మీకు ఏమైనా నీ పెయిన్, నెక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్, యాంకిల్ పెయిన్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే మీకు ఎటువంటి స్ట్రెచెస్ చేయొచ్చో నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ వేరియేషన్ సేమ్. సెకండ్ వేరియేషన్లో సెకండ్ సెట్. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్ పొజిషన్ చూద్దాం. సో ఇది గ్లూట్స్ని వెనక్కి షూట్ చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో 12 రెపిటేషన్స్ కంప్లీట్ అయినాయి. సెకండ్ వేరియేషన్లో సెకండ్ సెట్. ఇప్పుడు లైట్గా వాటర్ సిప్ చేయండి. అటు ఇటు వాక్ చేయండి. మీరు కంప్లీట్ బిగినర్ అయింటే 45 to 60 seconds బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. సో ఇప్పుడు థర్డ్ వేరియేషన్ స్టాండింగ్ కాఫ్ రైజ్. సో ఇది కూడా మనం ప్రీవియస్ వీడియోలో రిపీట్ చేసిన వర్కౌటే, కానీ ఈ వర్కౌట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు డైలీ ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తున్నా, ఎక్కువసేపు నిలబడి వర్క్ చేస్తున్నా కూడా మీకు ఈ వర్కౌట్ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కాఫ్ మజిల్స్ని ట్రైన్ చేస్తున్నాం. సో కాఫ్ మజిల్స్ అంటే దీన్ని కాఫ్ మజిల్స్ అంటారు. సో దీన్ని సెకండ్ హార్ట్ ఆఫ్ ది బాడీ అంటారు. సో మనం ఎక్కువసేపు కూర్చొని ఉన్నా, ఎక్కువసేపు నిలబడి ఉన్నా మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది డౌన్వర్డ్ యాక్ట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మళ్ళీ పైకి పంప్ చేసే మజిల్సే ఈ కాఫ్ మజిల్స్ అనమాట. సో ఈ కాఫ్ మజిల్స్ ఏం చేస్తాయి, డైరెక్ట్గా మీ హార్ట్కి, పెరిఫరీ ఆఫ్ ది హార్ట్కి బ్లడ్ని పంప్ చేస్తాయి. సో దీన్ని మనం ట్రైన్ చేస్తుంటే రెగ్యులర్గా మీకు వెరికోస్ వెయిన్స్ ఇలాంటివి ఏమన్నా కూడా హెల్ప్ అవుతుంది. సో మీ దగ్గర డంబుల్స్ లేకపోతే వాటర్ బాటిల్ యూస్ చేసి చేయండి. ఇట్లా కింద బేర్ ఫుట్తో చేయొద్దు. ఏదైనా మ్యాట్, ఫ్లోర్ మీద మ్యాట్ కానీ బ్లాంకెట్ కానీ ఏదైనా కొంచెం కుషన్ ఉన్నది వేసుకోండి. నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి బేర్ ఫుట్తో చేస్తున్నాను. సో స్లోగా లెగ్స్ని పైకి లిఫ్ట్ చేసి ఒక 2 seconds హోల్డ్ చేసి డ్రాప్. 1, 2,
3 4 5 6 7 8 9 10 11 12. సో థర్డ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. మళ్ళీ అటు ఇటు వాక్ చేయండి. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక 45 సెకండ్స్ టు 60 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి. ఆల్రెడీ మీకు ప్రాక్టీస్ ఉండుంటే 30 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి. మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే 3 సెట్స్ చేయండి. 3 సెట్స్, ఈచ్ సెట్ 12 రెపిటేషన్స్, 15 రెపిటేషన్స్ అయినా కూడా చేయొచ్చు. సో మన వీడియోలో డైట్ ప్లాన్ కూడా ఉంది. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక మీకు ఎటువంటి మెడికల్ కండిషన్స్ లేకపోతే మీరు డైట్ ప్లాన్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు డయాబెటీస్, థైరాయిడ్, హైపర్ టెన్షన్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు డైట్ ప్లాన్ని కస్టమైజ్ చేయించుకోండి. దాహం వేస్తే లైట్గా వాటర్ సిప్ చేయండి. వర్కౌట్ చేసే ముందు వార్మప్ చేయకుండా మీరు వర్కౌట్ చేయకూడదు. వార్మప్ చేయాలి. వర్కౌట్ అయిపోయాక కూల్ డౌన్, స్ట్రెచెస్ కూడా చేయాలి. ఓకే, స్టార్ట్. థర్డ్ వేరియేషన్, సెకండ్ సెట్. 1 స్లోగా, 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇన్ కేస్ మీరు ఈ ఎక్సర్సైజ్ ఇలా చేయలేకపోతే దీంట్లో చిన్న మోడిఫికేషన్ ఏంటంటే, ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకొని, ఓకే, డంబుల్స్ అవి హోల్డ్ చేయకుండా స్లోగా వాల్కి టువర్డ్స్ మీ బాడీని లిఫ్ట్ చేయండి. ఇట్లా లిఫ్ట్ చేసి ఈ వాల్ సపోర్ట్ తీసుకుంటే మీరు ఎక్కువసేపు ఉండగలుగుతారు స్లోగా. ఓకే, సో మన వర్కౌట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం కూల్ డౌన్లో స్ట్రెచెస్ చేద్దాం. సో స్టార్టింగ్ విత్ మనం కాఫ్ మజిల్స్ని చేసాం కాబట్టి కాఫ్ స్ట్రెచ్ చేద్దాం. ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకొని మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకొని మీరు ఏదైతే లెగ్ని స్ట్రెచ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని బ్యాక్వర్డ్ మూవ్ చేయండి. ఆపోజిట్ లెగ్ని ఫ్రంట్ సైడ్ ఇట్లా మూవ్ చేసి ఈ లెగ్ని ఇట్లా స్ట్రైట్గా ఉంచాలి. ఆ ఫుట్ అనేది ఇట్లా పైకి లేకూడదు. ఇట్లా స్ట్రైట్గా ఉంచి ఆపోజిట్ లెగ్ని ఎదురుగా మూవ్ చేస్తే మీకు ఈ కాఫ్ మజిల్స్ అనేవి మొత్తం స్ట్రెచ్ అవుతాయి. హ్యామ్ స్ట్రింగ్స్ అండ్ కాఫ్స్. 10 సెకండ్స్ హోల్డ్. 10 9 8 7 6 5 4 3 2 1. Next, opposite leg. 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే, నెక్స్ట్ మనం అప్పర్ బ్యాక్ని ట్రైన్ చేసాం. సో అప్పర్ బ్యాక్ని కూడా స్ట్రెచ్ చేయొచ్చు. హ్యాండ్ ఇట్లా స్ట్రైట్గా పెట్టి ఈ హ్యాండ్తో దీన్ని ఇట్లా పుల్ చేయండి. ఈ షోల్డర్స్ అన్ని కానీ అప్పర్ బ్యాక్ కానీ ఇవన్నీ కూడా స్ట్రెచ్ అవుతాయి. 10 9 8 7 6 5 4 3 2 1. నెక్స్ట్ ఆల్టర్నేట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్ కేస్ మీకు అప్పర్ బ్యాక్ ఇంకా స్టిఫ్గా అనిపిస్తే మీరు హ్యాండ్స్ని ఇట్లా వాల్ దగ్గర ప్లేస్ చేసి మీరు అప్పర్ బాడీని ఇట్లా కూడా స్ట్రెచ్ చేయొచ్చు. ఇలా స్ట్రెచ్ చేసినా కూడా అప్పర్ బాడీ స్ట్రెచ్ అవుతుంది. ఓకే, సో మన డే 36 వర్కౌట్ కంప్లీట్ అయింది.
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.